Hi, hello, good morning everyone. This is Ashok Kumar. Welcome to Ashok Kumar Vishwam Coaching Institute, Hindupur. ఎస్ ఈ వీడియో ద్వారా ఈరోజు ఓపెన్ ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన గ్రామర్ని క్వశ్చన్ నంబర్ సెక్షన్ 3లో 8 క్వశ్చన్ అనమాట. అక్కడి నుంచి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామర్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓపెన్ ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ఎవరైతే ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అని గ్రూపుల్లో జాయిన్ అయ్యారో ఇంటర్మీడియట్, సో వాళ్ళకి ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు అన్ని గ్రూపుల వారికి ఒకే సబ్జెక్ట్. ఇంగ్లీష్ అంతా సేమ్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి గ్రామర్ పార్ట్లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ నంబర్ 8 ఏమి? డూ యాజ్ డైరెక్టెడ్. డూ యాజ్ డైరెక్టెడ్ అంటే చెప్పిన విధంగా చేయాల. అంటే వాళ్ళు ఏం చెప్పారో బ్రాకెట్లో ఏమి ఇచ్చారో అది దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, కింది ఇచ్చిన వాక్యాలలో ఖాళీలను పూరించండి. ఎలా? విత్ ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లలో ఇచ్చిన క్రియలకు అంటే వెర్బ్స్ కి సరైన ప్యాసివ్ ఫార్మ్స్ అనమాట. అంటే కరెక్ట్ ఫార్మ్లో మీరు ఆన్సర్ రాయండి అని అర్థం అనమాట. ఎస్, ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ ఇచ్చారు చూద్దాం. అవర్ ఫుడ్ గోస్ ఇంటూ అవర్ స్టమక్. అవర్ ఫుడ్ గోస్ ఇంటూ అవర్ స్టమక్. మనం తీసుకున్న ఆహారం అది మన కడుపు, మన స్టమక్లోకి, మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఎస్, దేర్ ఇట్. అక్కడేమవుతుంది? ఆ జీర్ణాశయంలో వెళ్ళిన తర్వాత దేర్ ఇట్, ఈ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? మిక్స్ ఇచ్చారు. మిక్స్ అనేది ఏమిది? ప్రెజెంట్ వెర్బ్ అనమాట. ప్రెజెంట్ వెర్బ్ కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత జరిగేది. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది అనమాట. అంటే జీర్ణాశయంలో ఆ క్రియ జరిగిపోయింది ఆ పని. కాబట్టి ఇక్కడ పాస్ట్ వెర్బ్ రాయాలన్నమాట. అది కూడా ప్యాసివ్ ఫార్మ్లో. విత్ సమ్ జ్యూసెస్, కొన్ని జ్యూసెస్ అంటే కొన్ని స్రవాలతో అది మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మనకు దేర్ ఇట్ అనే దానికి మిక్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం దీన్ని పాస్ట్ లోకి మార్చుకోవాలి. పాస్ట్ టెన్స్ అంటే మిక్స్డ్ అనేది పాస్ట్ అనమాట. సో దేర్ ఇట్ ఈజ్, దేర్ ఇట్ ఈజ్ అది మిక్స్డ్. దేర్ ఇట్ ఈజ్ మిక్స్డ్, కరెక్ట్ ఆన్సర్. మిక్స్డ్ విత్ సమ్ జ్యూసెస్ అయిన తర్వాత దెన్ తర్వాత ఇట్ అదేమవుతుందంటే ఆ జీర్ణమైన ఫుడ్ డాష్ దేర్ అక్కడ శోషణం చెందుతుంది. చర్న్ అనేది కూడా ప్రెజెంట్ వెర్బే. దీన్ని కూడా పాస్ట్ లోకే మార్చుకోవాలి. దెన్ ఇట్ ఈజ్ చర్న్డ్. పాస్ట్ వెర్బ్ అనమాట. ఇది ప్రెజెంట్ పాస్ట్. సో పాస్ట్ లోకి మార్చాలన్నమాట. ఎందుకంటే జీర్ణాశయంలో వెళ్ళిన ఆహార పదార్థాలన్నీ జీర్ణం అయిపోయినాయి కాబట్టి, సో దానికి మనం పాస్ట్ టెన్స్ లో ఆ యాక్షన్ జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ లోకి తీసుకోవాలి. దేర్ అయిన తర్వాత ది ఫుడ్ డాష్ అబ్జార్బ్. అబ్జార్బ్ అనేది కూడా ప్రెజెంట్ వెర్బే. దాన్ని కూడా పాస్ట్ లోకి మార్చుకొని ఇక్కడ కూడా ఈజ్ అబ్జార్బ్డ్. బై ద స్మాల్ ఇంటెస్టైన్స్. అంటే చిన్న ప్రేగుల ద్వారా అది అబ్జార్బ్ అవుతుంది అనమాట. అంటే శోషింగ్, ఇది గ్రహించబడుతుంది అనమాట. అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఆ ఫుడ్ అంతా స్మాల్ ఇంటెస్టైన్స్ ద్వారా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. అంటే గ్రహిస్తుంది. సో ఇది ఏ fill in the blanks in the following sentences with the passive forms of the verbs అనే టాపిక్ లో ఎన్ని 3 మార్క్స్ అన్నమాట. దీనికి 3 blanks కి 3 మార్క్స్. ఇక్కడ 1 2 3 blanks కి 3 మార్క్స్ ఈజీగా మీరు పొందొచ్చు అనమాట. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఏ అయిపోయింది? బి క్వశ్చన్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ అప్రాప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. అంటే కింది ఇచ్చిన బ్లాంక్స్ కి, ఖాళీలకు, ఈ వాక్యాల్లో ఖాళీలకు బ్రాకెట్ లో ఇచ్చిన పదాలకు అప్రాప్రియేట్ ఫార్మ్స్ అనమాట. అంటే సరి అయిన పదాలను, ఈ బ్రాకెట్ లో ఉండే పదాలకు సరైన పదాలు రాయండి అన్నారు. ఇది 4 ఉంటాయి బ్లాంక్స్, 4 మార్క్స్ అనమాట. చూద్దాం. ఇది లాంగ్ ఎగో దేర్. లాంగ్ ఎగో అంటే ఏమి? చాలా కాలం క్రితం అని అర్థం. గతంలో, చాలా కాలం క్రితం. డాష్ బి ఏ కింగ్. బి అనేది ఏమిది? ప్రెజెంట్ వెర్బ్ కు వాడేది ఇప్పుడు, ఈ రోజు. కానీ ఇక్కడ జరిగిందేది లాంగ్ ఎగో అంటున్నారు కాబట్టి పాస్ట్ లోకి మార్చుకోవాలి. సో బికి పాస్ట్ ఫార్మ్ ఏంటంటే
వాజ్. సో వాజ్ అనేది రాస్తే సరిపోతుంది. లాంగ్ ఎగో దేర్ వాజ్ ఎ కింగ్ అయితే హీ అతడు ఆయన డాష్ హ్యావ్ 2 సన్స్ అతనికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులకి హ్యావ్ అనేది రాయకూడదు, హీ వచ్చింది కాబట్టి హీ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి దీని పక్కన వెంటనే పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ అనేది రాయాలా. హీ హ్యాడ్ 2 సన్స్ అతనికి ఇద్దరు కుమారులు. ఎస్, వన్ ఆఫ్ దెమ్ వారిలో ఒకరు, వన్ ఆఫ్ దెమ్ వారిలో ఒకరు డాష్ టు స్కూల్ బికాస్ ఇక్కడ డాష్ టు స్కూల్ వాళ్ళలో ఒకరు డాష్ టు స్కూల్ అంటే ఇక్కడ గో అనేది మర్చిపోయినాము. ఓకే, గో. గో అంటే వెళ్ళు. అతనిలో వన్ ఆఫ్ దెమ్ వారిలో ఒకడు స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళాడు అనేదానికి ఏమ్మా గో అనేది ప్రెజెంట్ టెన్స్, దీని పాస్ట్ టెన్స్ వెంట్. వెంట్ వెళ్ళాడు. అర్థమైందా? వన్ ఆఫ్ దెమ్ వెంట్ టు స్కూల్ బికాస్ హీ డాష్. ఏమి అంటే వెంట అయిపోయింది. బి అతను ఎలాంటి వాడు అంటే ఆయన కళ్ళు లేనివాడు అనమాట. అంటే కళ్ళు లేనివాడు కాబట్టి ఇక్కడ బి అనే ప్రెజెంట్ కి ఇక్కడ కూడా అంతా ఈ మొత్తం పారాగ్రాఫ్ అంతా ప్యాసేజ్ పాస్ట్ టెన్స్ లో జరిగిపోయింది కాబట్టి అన్ని వరకు మనం పాస్ట్ టెన్స్ లోనే తీసుకోవాలా. ఇక్కడ వాజ్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్, ఇక్కడ వెంట్ పాస్ట్ టెన్స్, మళ్ళీ ఇక్కడ కూడా బి అనే దానికి మనం వాజ్ అని పెట్టాలా. సో ఇప్పుడు సరిపోయింది. హీ వాజ్ ఎ బ్లైండ్. సో ఇప్పుడు ఇంకోసారి చదువుదాం. లాంగ్ అగో దెర్ వాజ్ ఎ కింగ్, హీ హ్యాడ్ 2 సన్స్, వన్ ఆఫ్ దెమ్ వెంట్ టు స్కూల్ బికాస్ హీ వాజ్ బ్లైండ్. అతడు గుడ్డివాడు కాబట్టి స్కూల్కు వెళ్ళాడనమాట. రైట్, దిస్ ఈస్ ద ప్యాసేజ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అప్రాప్రియేట్ ఫార్మ్స్ తో ఫిల్అప్ చేయండి. ఇది 4 మార్క్స్ అనమాట. ఒక్కొక్క బ్లాంక్ ఒక్కొక్క మార్క్. సో దీంట్లో 3 మార్క్స్, దీంట్లో 4 మార్క్స్, మొత్తం 7 మార్క్స్ కి ఇప్పటి వరకు గ్రామర్ అయింది. నెక్స్ట్ సి క్వశ్చన్. సి మోడల్ క్వశ్చన్ ఏంటంటే కంబైన్ ద ఫాలోయింగ్ pairs ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద కనెక్టివ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ ఫర్ ఈచ్ పేర్. అంటే కంబైన్ ద ఫాలోయింగ్ pairs ఆఫ్ సెంటెన్సెస్. pairs ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏమి? జతలు. పేర్ అంటే ఒక జత, 2 వస్తువుల్ని 2 దీనిని ఏదైనా 2 వాక్యాలని పేర్ అంటాం. ఇలాంటి pairs ఆఫ్ సెంటెన్సెస్ అంటే 2 వాక్యాల జతలు అనమాట. 2 వాక్యాలు ఉండేవి జతలు ఇచ్చారు, వాటికి కంబైన్ చేయండి, కలపండి అన్నారు. యూజింగ్ ద కనెక్టివ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ ఫర్ ఈచ్ పేర్. ప్రతి జతకు వాళ్ళు బ్రాకెట్ లో ఇచ్చిన కనెక్టివ్, ఇదే కనెక్టివ్ అంటే ఇక్కడ అండ్, ఇఫ్, ఆఫ్టర్, బిఫోర్ లేదా దట్, ఈ కనెక్టివ్స్ అనమాట. వీటిని ఉపయోగించి ఆ 2 వాక్యాలని కలిపి రాయండి అన్నారు. కంబైన్ చేయడం అంటే ఏమి? కలపడం. ఎస్, ఫస్ట్ చూద్దాం. ది బాయ్ కెన్ రీడ్. ఫస్ట్ సెంటెన్స్. ది బాయ్ కెన్ రైట్. ది బాయ్ కెన్ రీడ్, ది బాయ్ కెన్ రైట్. ఇవి 2 సెంటెన్సెస్ అనమాట, 2 వాక్యాలు. ది బాయ్ కెన్ రీడ్, ఆ బాలుడు చదవగలడు, బాలుడు రాయగలడు. దీన్ని క్లబ్ చేయాల్సింది, మనం కంబైన్ చేయాల్సింది అండ్ అనే కనెక్టివ్ తో చేయాలి. అండ్ అనేది మధ్యలో పెట్టాలంటే ది బాయ్ కెన్, మళ్ళీ బాయ్ వచ్చింది కదా, ఇది రెండోసారి రానవసరం లేదు. ది బాయ్ కెన్ రీడ్ తర్వాత అండ్ పెట్టేసి రైట్ రాస్తే అయితే ది బాయ్ కెన్ రీడ్ అండ్ రైట్ అయితే ఆన్సర్. సో ది బాయ్ క్యాన్ రీడ్, చదువుతగలడు, రాయగలడు, 2 కలుపుతానమాట. ది బాయ్ కెన్ అనేది మళ్ళీ ఉపయోగించాల్సిందిలే. ఇక్కడ అండ్ అనేది మధ్యలో పెట్టేసి రైట్ అండ్ రైట్, ఇది ఆన్సర్. ది బాయ్ కెన్ రీడ్, ది బాయ్ కెన్ అనేది ఇంకోసారి రాకూడదు. సో అక్కడ ఆ ప్లేస్ లో అండ్ అనే కనెక్టివ్ పెట్టేసి లాస్ట్ లో ఉండేది వెర్బ్ ఒకటి రాసేస్తే అయిపోయాయి. సో ది బాయ్ కెన్ రీడ్ అండ్ రైట్, ఇది ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. దీన్ని ఇఫ్ అనేది ఉపయోగించి రాయాల. ఇఫ్ అనేది ఇచ్చినారంటే ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ లో తీసుకుపోవాలా ఇఫ్ ని. సో ఎవరు వర్క్ హార్డ్ చేసేది? హార్డ్ వర్క్ చేసేది ఎవరు? వర్క్ హార్డ్ అంటే కష్టపడి పని చేయి. యూ విల్ సక్సీడ్, నువ్వు విజయం సాధిస్తావు, నీకు విజయం వస్తుంది, నీకు ఏదైనా కానీ సక్సెస్ వస్తుంది అని. అంటే ఇక్కడ ఇఫ్ అనేది స్టార్టింగ్ లో పెట్టాలి, అయితే అని అర్థం ఇఫ్ అంటే. ఇఫ్ వర్క్ హార్డ్, ఎవరు వర్క్ హార్డ్ చేసేది? నువ్వు కదా. సో యూ, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేస్తే యూ విల్ సక్సీడ్, అంటే యూ విల్ సక్సీడ్, నువ్వు సక్సీడ్ అవుతావు అంటే విజయం సాధిస్తావు. దేంట్లో అయినా కానీ పనిలో విజయం నీ వైపు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్, నీవు వర్క్
హార్డ్ వర్క్ చేసినట్లయితే, అంటే నువ్వు కష్టపడి పని చేసినట్లయితే యూ విల్ సక్సీడ్, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు, విజయవంతంగా నీకు ఆ పని పూర్తి అవుతుంది అని అర్థం. సో ఇది ఆన్సర్ ఇఫ్ క్లాస్ తో. నెక్స్ట్ థర్డ్, హరి లెఫ్ట్ హోమ్. హరి లెఫ్ట్ హోమ్ అంటే హరి ఇల్లు వదిలాడు. దెన్ ద సన్ రోజ్, దెన్ ద సన్, సన్ అంటే సూర్యుడు, రోజ్ అంటే ఉదయించడం, సూర్యుడు ఉదయం జరగడం అనమాట. అంటే హరి లెఫ్ట్ హోమ్, హరి ఇల్లు వదిలాడు, అప్పుడు వెంటనే ది సన్ రోజ్ అంటే వాడు వదిలిన తర్వాత అతను హరి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత సన్ ఉదయించింది అనమాట, సూర్యుడు. కాబట్టి దీనికి ఇది సేమ్, హరి లెఫ్ట్ హోమ్, హరి లెఫ్ట్ హోమ్ ఎప్పుడు, దెన్ అంటే అప్పుడు కదా, ఇప్పుడు మనం బిఫోర్ అనేది పెట్టేస్తాం, ముందు అనమాట. బిఫోర్ ద సన్ రోజ్, సూర్యుడు ఉదయించక ముందే అతని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు హరి. అయితే ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్, హీ విల్ గెట్ ఏ ర్యాంక్. హీ విల్ గెట్ ఏ ర్యాంక్ అంటే అతనికి ర్యాంకు వస్తుంది, ర్యాంక్ ఫ్యూచర్ లో వస్తుంది. ఇట్ ఈజ్ సర్టైన్, అది తప్పనిసరి. ఎప్పుడవుతుందంటే ఇప్పుడు ఇట్ ఈజ్ సర్టైన్ అనేది ముందుకు తీసుకొని ఇట్లాంటప్పుడు దట్ వచ్చినప్పుడు, ఇట్ ఈజ్ సర్టైన్ దట్ అంటే ఇది నిజం అనమాట, ఇది జరగాల్సిన విషయం. ఇట్ ఈజ్ సర్టైన్, ఇప్పుడు దట్ అనేది మనం కలుపుతాం. దట్ హీ విల్ గెట్ ఏ ర్యాంక్, దట్ హీ విల్ గెట్ ఏ ర్యాంక్ అంటే అతనికి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఖచ్చితంగా ఇది అనుకుంటున్నారు, అంటే జరుగుతుంది అని భావిస్తున్నారు అని అర్థం అనమాట. సో ఇట్ ఈస్ సర్టైన్ దట్ హీ విల్ గెట్ ఏ ర్యాంక్. సో దీస్ ఆర్ ద 4 మార్క్స్ దీనివల్ల కూడా వస్తున్నాడు, సి క్వశ్చన్ వల్ల 4 మార్క్స్. సో ఇలాంటి మోడల్సే రేపు జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా రావచ్చు. సో వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఓపెన్ ఇంటర్ అభ్యర్థులు నేర్చుకుంటే అక్కడ మీరే స్వయంగా జవాబుల్ని వాటికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తారు. నెక్స్ట్ డి క్వశ్చన్ మోడల్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ చేంజ్ దెమ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. కింది ఇచ్చిన వాక్యాలను రీడ్ చదవండి, చేంజ్ దెమ్ వాటిని రిపోర్టెడ్ స్పీచ్ లోకి అంటే పరోక్ష కథనంలోకి మార్చండి అండి. అంటే ఇచ్చినది డైరెక్ట్ స్పీచ్ అనమాట. ఇన్వర్టెడ్ కమాస్ ఉన్నాయంటే ఎప్పుడైనా కానీ అది డైరెక్ట్ స్పీచ్ అని అర్థం, ప్రత్యక్ష కథనము అని. సో ఇది కూడా అంతే, రెండు డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చినారు, మనం ఇండైరెక్ట్ లోకి అంటే రిపోర్టెడ్ అని కూడా అంటాం దాన్ని, రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చాం. ఫస్ట్ చూద్దాం. హీ సెడ్ టు మీ, హీ అతడు, సెడ్ టు మీ నాతో చెప్పాడు, ఏమని, ఆర్ యూ గోయింగ్ హోమ్, ఆర్ యూ గోయింగ్ హోమ్, నీవు ఇంటికి వెళ్తున్నావా, ఆర్ యూ గోయింగ్ హోమ్ అని అడిగారు. దీనికి మార్చాల్సింది హీ. ఇంకోటి ఈ ఆర్ యూ గోయింగ్ హోమ్ అనేది ఏ పద్ధతిలో ఉంది, అడిగే విధంగా ఉందా, ప్రశ్నించే విధంగా ఉందా అంటే అడిగే విధంగా ఉంది, వెళ్తున్నావా అని. సో దీనికి 2 words కి సెడ్ టు అనే దానికి కలిపి మనకు ఆస్క్డ్ అనేది రాశారు. ఈ ఆస్క్డ్ మీ, ఎస్. ఇప్పుడు ఆర్ అనేది స్టార్టింగ్ లో వచ్చిందంటే క్వశ్చన్ ట్యాగ్ అనమాట ఇది. సో అప్పుడు మనం ఇఫ్ అని పెట్టాల, ఇఫ్. సో ఈ ఆస్క్డ్ మీ ఇఫ్ యు అని వాళ్ళు అడిగినారు, మనం చెప్పేటప్పుడు ఐ, నేను అని చెప్తాం. ఈ ఆర్ అనే దానికి వాజ్ అనే పాస్ట్ వెర్బ్, ఐ వాజ్ గోయింగ్ హోమ్ అంటే ఐ వాజ్ గోయింగ్ హోమ్, ఫుల్ స్టాప్. ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చినటువంటి. నెక్స్ట్ క్వశ్చన్, మై ఫ్రెండ్ సెడ్, నా స్నేహితుడు చెప్పాడు, వాట్ ఈజ్ యువర్ బ్రదర్ డూయింగ్ దీస్ డేస్, ఈ రోజుల్లో నీ బ్రదర్, నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అడిగితే ఇక్కడ కూడా మనం మై ఫ్రెండ్ ఆస్క్డ్ అడిగినాడు కదా నా ఫ్రెండ్ని, కాబట్టి ఆస్క్డ్ పెట్టాల. మై ఫ్రెండ్ ఆస్క్డ్, ఎస్. వాట్ అనేది క్వశ్చన్ వర్డ్ అయితే వాటే పెట్టాలా, వాట్ ఈజ్ కాదు. యువర్ బ్రదర్ అంటే మై బ్రదర్, నా తమ్ముడు. నువ్వు చెప్పేటప్పుడు మై బ్రదర్, మై బ్రదర్. ఇప్పుడు ఈ ఈజ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట, ఈజ్. సో ఇంకోటి రిపోర్టెడ్ స్పీచ్ లో ప్రతి వెర్బు, ప్రతి క్రియ పాస్ట్ టెన్స్ లోనే పెట్టాల. సో ఈజ్ అనేది ప్రెజెంట్ కాబట్టి దానికి వాజ్ పెట్టాం. వాజ్, మై బ్రదర్ వాజ్ డూయింగ్
వాట్ మై బ్రదర్ వాజ్ డూయింగ్ దీస్ డేస్ అన్నారు కదా, మనకు రిపోర్టెడ్ స్పీచ్ లో దీస్ అంటే దోస్ అని రాసుకోవాలి. దోస్ డేస్, ఆ రోజుల్లో ఏం చేశాడు నీ తమ్ముడు అని నా స్నేహితుడు అడిగాడు అనమాట. ఇది 4 మార్క్స్, అంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. ఇది వీటి వల్ల మీకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సెంటెన్సెస్ ని మామూలుగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి లేదా రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చడం చాలా ఈజీ అనమాట. సో ప్రతి ఒక్కరూ వీడియోని చూసి నేర్చుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఓపెన్ ఇంటర్ విద్యార్థుల కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో వారు కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఈ సబ్జెక్టులో వారు కూడా ఎలాంటి అవకతవకలకి గురి కాకుండా వారు కూడా అంతో ఇంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ఓపెన్ ఇంటర్ అభ్యర్థుల కోసం కూడా వీడియోలు చేస్తున్నాను. ఎస్, గ్రామర్ పార్ట్లో లాస్ట్ క్వశ్చన్ ఈ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్స్. కరెక్టింగ్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అంటే కింది ఇచ్చిన వాక్యాలలో అండర్లైన్ ఏదైతే అండర్లైన్ చేసింటారో ఇట్లా అండర్లైన్ చేసిన వర్డ్స్కి ఆ పార్ట్కి సరి చేయండి అంటారు. కరెక్టింగ్ అంటే సరి చేయండి అని. ఏం తప్పు ఉందో దాన్ని కొంచెం మార్చి కరెక్ట్గా రాయండి అని. ఫస్ట్ చూస్తే ఐ విల్ ఫాలో యూ. నేను నీతో ఫాలో అవుతున్నా, నీ వెంటే వస్తున్నా అంటే దీనికి రాయొచ్చు మనం ఐ విల్. ఇంకొక రకంగా ఫాలోకి గో విత్ యూ. ఐ విల్ గో విత్ యూ సరిపోతుంది. ఐ విల్ గో విత్ యూ. ఫాలోకి గో విత్ అనేది కరెక్టింగ్ వర్డ్ అనమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్స్లో, నా స్నేహితుల్లో ఒకడు అని చెప్పాల. నా స్నేహితులు కదా ఇక్కడ అనాల్సింది. సో ఇక్కడ మై ఫ్రెండ్ అయినాడు ఒకడే కాబట్టి ఇది వాడకూడదు అనమాట, ఫ్రెండ్స్ అనాల. కాబట్టి నా స్నేహితుల్లో ఒకడు డాక్టర్ అనమాట. కాబట్టి వన్ ఆఫ్ అనేది వచ్చిందంటే ఎప్పుడైనా కానీ వన్ ఆఫ్ ఇది ప్లూరల్లోనే ఉండాలి ఖచ్చితంగా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనాల. ఈజ్ ఏ డాక్టర్ అంటే నా స్నేహితుల్లో ఒకడు డాక్టర్ అని అర్థం. నెక్స్ట్, షీ టోల్డ్ షీ వాజ్ హ్యాపీ. షీ రెండు సార్లు షీ వాడినప్పుడు మనము ఏం చెప్పాలంటే షీ సెడ్ అని చెప్పాలి. షీ సెడ్ షీ వాజ్ హ్యాపీ అంటే షీ సెడ్ షీ వాజ్ హ్యాపీ. ఆమె చెప్పింది ఆమె సంతోషంగా ఉందని చెప్పింది. ఓకే. ఫోర్త్, దే డిస్కస్డ్ అబౌట్ ద యాన్యువల్ ఎగ్జామ్స్. వారు చర్చించారు దేని గురించి? అబౌట్ యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే వార్షిక పరీక్షల గురించి వారు చర్చించారు, డిస్కస్ చేశారు. దీనికి డిస్కస్డ్ తర్వాత అబౌట్ అనేది అవసరం లేదనమాట. సో అది తీసేసి ఆన్సర్ రాస్తే నువ్వు కరెక్ట్ రాసినట్లు. సో దే డిస్కస్డ్ ఏమిటి గురించి? ద యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే దే డిస్కస్డ్ ద యాన్యువల్ ఎగ్జామ్స్. వాళ్ళు వార్షిక పరీక్షల గురించి చర్చించారు. అయితే దే హ్యావ్ ఏ బిగ్ కార్. ఇక్కడ నథింగ్ చేంజ్ అయితే లేదు. వారికి ఒక పెద్ద కారు ఉంది, రైట్. దే హ్యావ్ ఏ బిగ్ కార్ అంటే సేమ్, తప్పైతే లేదు దీంట్లో, కరెక్టే. నెక్స్ట్, షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ అంటారు. కజిన్ మరియు సిస్టర్ రెండు పదాలు వాడకూడదు అనమాట. ఊరికే కజిన్ అంటే అయితే షీ ఈజ్ మై కజిన్ అంటే ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది ఆన్సర్. సో ఇవి 6 మార్క్స్ అనమాట దీనికి. సో ఇప్పటికీ దాదాపు ఒక ఈ గ్రామర్ పార్ట్ని 21 మార్క్స్కి ఓపెన్ ఇంటర్ అభ్యర్థుల కోసం ఈ వీడియో ద్వారా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి మీరు ఓపెన్ ఇంటర్ వారు ఈ వీడియోని యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా.